మా ఈ సూర్యనారాయణ మేమంతా కూర్చొని ఆలోచించుకున్నప్పుడు సీసీ కెమెరా బాగుంటుందంటే అతను మాకు కూర్చున్న తర్వాత మాట్లాడిన తర్వాత క్లారిటీ వచ్చిందంటే సీసీ కెమెరా చాలా రకాలుగా ఉన్నాయి అందులో. ఎందుకంటే మనకి తెలిసింది పైన ఫోకస్ ఉంటుంది, ఏదో రికార్డ్ చేస్తాను అనుకుంటారు తప్ప మిగతా విషయాలు చాలా తెలియవు. అందులో నైట్ విజన్ ఉందా, నైట్ విజన్ ఉంటే ఎంత మట్టుకుంటుంది, ఎంత డిస్టెన్స్ ఉంటుంది, ఏమిటి మనం మాట్లాడుతూ కూడా క్యాచ్ చేస్తుందా లేదా, ఇవన్నీ కూడా ఎవరికి తెలియవు. సో వేరే సతీష్ గారు వచ్చినప్పుడు ఆయన అన్నీ తీసుకొచ్చి చూపించడంతో మాకు ఒక పెద్ద కొండంత మేము గ్రహించింది ఒకటి, ప్రతి ఒక్క ఫార్మర్ కూడా కంపల్సరీగా కెమెరాస్ అండ్ సీసీ కెమెరాస్ ఉండడంతో ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్ తను పంట నష్టమే, ఎవరు వచ్చారు ఎవరు పోయారనేది కాకుండా మంచు ఎంత పడుతుందో కూడా మాకు తెలియలేదు. ఇక్కడ చూసిన తర్వాత ఇంత మంచు పడుతుంది కూడా మొక్కలు సరిగ్గా రావట్లేదు, వచ్చినా కూడా పంట ఇవ్వట్లేదు తెలిసి దాన్ని మాడిఫై చేసుకున్నాం. అంటే ఫెర్టిగేషన్ షెడ్యూల్స్ కానివ్వండి, ఇవన్నీ సరి చేసి చాలా జాగ్రత్తగా వరకు అంటే మనకి క్లారిటీ వస్తుంటే తెలియని విషయాలు రాత్రిపూట తెలియని కూడా జరుగుతుంది అన్ని క్లారిటీ ఉంటుంది. సో ఇంకోటి ఏంటంటే